చెత్త తీసుకొని తింటాం, ఆ చెత్త అంతా తింటాము. దానివల్ల తింటే హాని అని మనకు తెలుసు, కానీ నచ్చింది కాబట్టి తింటా నేను. నీకు ఓడి పాలకో తినమని ఓడు అన్నాడు? నేను అడిగాను. జనాలు పానీపూరి తినమని పానీపూరి నన్ను అడిగారా? పాలకో అడిగాడా? ఇప్పుడు తినాలి తినకూడదు అనేది అభిప్రాయం. అది ఇప్పుడు నీకేమో ఏం మాట్లాడాలనుకుంటున్నా తర్వాత మాట్లాడు. అది కాదు, నువ్వు ఇప్పుడు ఇప్పుడు మనం ఇద్దరం ఇప్పుడు దాంట్లో కల్తీ ఉందని తెలిసింది అనుకుందాం. కల్తీ ఉంటే దానికి తగిన చర్యలు తీసుకో. దాంట్లో కల్తీ ఉందని తెలిసింది అనుకుందాం. ఇప్పుడు జర్నలిస్ట్ ట్రై చేశాడు, దాంట్లో కల్తీ ఉందని తెలిసింది అనుకుందాం. జర్నలిజమే తెలియదు బ్రో వాడికి, జర్నలిస్టే కాశాడు. ఇప్పుడు వాడి గురించి పక్కన పెట్టి జర్నలిజం కాదు, మైక్ పట్టుకున్న ప్రతి ఓడు నువ్వు జర్నలిజం అంటే కాదు. నీ అగ్రిగేషన్ కార్డు చూపించు, నీ అగ్రిగేషన్ కార్డు చూపించు. నువ్వు జర్నలిజం అయితే మీడియా కాదు, వీళ్ళందరూ మీడియా కాదు, యూట్యూబర్. అంత చిల్లర చేయొద్దు, యూట్యూబర్ అని ఇంత చిల్లర చేయొద్దు. చిల్లర కదా దారుణం. ఒక కుటుంబానికి ఇప్పుడు వాడు ఇప్పుడు లేదు బ్రో. సరే సరే, నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు కల్తీ జరిగితే అని చెప్పించుకోట్టు. కల్తీ జరిగితే ఇప్పుడు కల్తీ జరిగితే చెప్పించుకోట్టు, దాని సరైన సమాధానం చెప్తారు. అదే కల్తీ జరగలేదు, పాలకోవల కల్తీ జరగలేదు, రేపు కల్తీ జరిగింది, పాలకోవల కల్తీ జరగలేదు, రేపు వాడు ఎక్కడ షాప్ పెట్టుకుని బతకాలి? నువ్వు ఇస్తావా? చెప్తాను భయ్యా, నువ్వు ఇస్తావా? ఇప్పుడు ఆయన ట్రై చేశాడు జర్నలిస్ట్, సరే యూట్యూబర్ సరే జర్నలిస్ట్ కాదు, ఏదో కామన్ మ్యాన్ పెంచుతుంది. నువ్వు మందు అది డ్రింక్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తుంది, తాగితే పోతామని గవర్నమెంట్ చెప్తుంది. అంటే నీ రిస్క్ అది, కానీ ఇది తింటే పోతాను. ఇది నువ్వు తినమని నేను పానీపూరి మస్తు తింటా బ్రో. పానీపూరిలో కలిపే ఇంగ్రీడియంట్స్ తెలుసా మీకు? ఎంత చెత్త ఉంటుంది.